బడ్జెట్ సిద్ధమైంది. ఇవాళ అసెంబ్లీలో తెలంగాణ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 3,30,000 కోట్లతో పద్దును ప్రవేశపెట్టొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. శాఖల వారీగా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఆయా విభాగాల ఉన్నతాధికారులు చేసిన ప్రతిపాదనలతో బడ్జెట్ సిద్ధం చేసింది ఆర్థిక శాఖ. ఉదయం 9 గంటలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి రానున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణ బడ్జెట్కు ఆమోదం తెలపనున్నారు. వీటితో పాటు పలు బిల్లులకు కొన్ని సవరణలకు కూడా కేబినెట్లో ఆమోదం లభించనుంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే దిశగా ఈ బడ్జెట్లో కేటాయింపులు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అదే సమయంలో తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ అమలు దిశగా ప్రత్యేకంగా నిధులను కేటాయించనున్నట్టు తెలుస్తోంది. 2026-27 వార్షిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్లో ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన పథకానికి, నీటిపారుదలకు, విద్య, స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, వైద్యానికి, స్పోర్ట్స్, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలున్నాయి. ఈసారి బడ్జెట్లో 6 కొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అందులో ముఖ్యంగా విద్యార్థుల కోసం యంగ్ ఇండియా కిడ్స్ అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకురానున్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన పాఠ్య సామాగ్రి, ఇతర అవసరమైన వస్తువులను అందించనున్నారు. అదేవిధంగా బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ వంటి కొత్త ఆలోచనలు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.